మైనా స్టోరీస్. ఒకరోజు అత్త రాజేశ్వరి కోడలు వాణిని పిలిచి ఇలా అంది. వాణి, ఒక వారంలో న్యూ ఇయర్ వస్తుంది కదా? అవునత్తయ్య, న్యూ ఇయర్ పార్టీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అది కాదే, చెప్పేది పూర్తిగా విను. ఇల్లంతా చూడు ఎలా ఉందో. ఈరోజు బూజు దులిపి క్లీన్ చేయి. బూజా? నేను దులపనత్తయ్య, నాకు డస్ట్ ఎలర్జీ. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసే. అందుకే నీకు క్లీనింగ్లో హెల్ప్ఫుల్గా ఉంటుందని వాక్యూమ్ క్లీనర్ బుక్ చేశా. ఓ, థ్యాంక్ యూ అత్తయ్య. మన కాలనీ చివరున్న ఎలక్ట్రానిక్ షాపుకి వెళ్ళి నా పేరు చెప్పి ఈ 1000 రూపాయలు వాడికి ఇవ్వు. ఒక కొత్త వాక్యూమ్ క్లీనర్ ఇస్తాడు, తీసుకొనిరా. సరే అత్తయ్య అని వాణి ఎలక్ట్రానిక్ షాపుకు వెళ్ళింది. డబ్బులు ఇచ్చి వాక్యూమ్ క్లీనర్ తీసుకొని ఇంటికి బయలుదేరింది. దారిలో ఒక ఆవిడ వాణిని చూసి, ఏంటమ్మాయి అది, వాక్యూమ్ క్లీనరా? ఎంత పడిందేంటి? అవునాంటీ, వాక్యూమ్ క్లీనరే, 1000 రూపాయలాంటీ. అవునా, మేం కూడా ఎప్పటినుంచో వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటున్నాం. నేను 2000 ఇస్తాను, నాకు ఇచ్చేస్తావా అది అని అడిగింది. వాణి ఆలోచనలో పడింది. దీని ఖరీదు 1000 రూపాయలు, ఈమె 2000 ఇస్తానంటుంది. అంటే 1000కి 1000 లాభం. లాభసాటి పనులు చేస్తే నా తెలివితేటలకి అత్తయ్య నన్ను బాగా మెచ్చుకుంటుంది. సరే ఆంటీ, ఆ 2000 ఇచ్చి ఈ వాక్యూమ్ క్లీనర్ తీసుకోండి అని డబ్బు తీసుకొని వాక్యూమ్ క్లీనర్ని ఆమెకు ఇచ్చేసింది వాణి. వాణి ఇంటికి వచ్చింది. అత్తయ్య అత్తయ్య, నేను చాలా మంచి పని చేశాను అత్తయ్య. ఏం చేశావో చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తాను. మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారు కదా, దాన్ని నేను 2000 చేశాను అత్తయ్య. నేను మన వాక్యూమ్ క్లీనర్ని 2000కి అమ్మేశాను అత్తయ్య. కొంప ముంచావు కదే తింగరదానా, దాని కాస్ట్ ఎంతో తెలుసా నీకు? 5000. నేను నెల నెలా ఇన్స్టాల్మెంట్ కడుతున్నాను, ఇది ఆఖరి ఇన్స్టాల్మెంట్. ఇల్లంతా గుల్ల చేస్తున్నావు కదే, నీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. అత్తయ్య నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది, ఇక నుండైనా అత్తయ్య మెచ్చుకునేలా నడుచుకోవాలి అనుకుంది వాణి. మరునాడు ఉదయం, వాణి, వంట అయిందా? అయిపోతుంది అత్తయ్య. ఈరోజు నా కొడుకు బర్త్డే కదా, నేను చేసే కేక్ అంటే వాడికి చాలా ఇష్టం, అందుకని కేక్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. అత్తయ్య, ఎప్పుడూ మీరే చేస్తారు కదా, ఈ సంవత్సరం నేను చేస్తాను అత్తయ్య. నువ్వా? వంటే సరిగ్గా చెయ్యవు, నీకు కేక్ ప్రిపేర్ చేయటం వచ్చా? అత్తయ్య, ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు? ఈ రోజుల్లో ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు అత్తయ్య, అన్నీ యూట్యూబ్లో చూసి చేసేయొచ్చు. అవునా వాణి? అవునత్తయ్య, అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి, నేను చేస్తా కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరేలే, అలాగే చెయ్యి. వాణి ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి కేక్ రెసిపీస్ చూసింది. అందులో చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేయటానికి ముందుగా ఒక బౌల్లో 2 కోడిగుడ్లు, 1 కప్పు మైదాపిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు చాక్లెట్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని బాగా కలిపి కేక్ ట్రేలో పోయండి. ఆ ట్రేని 20 నిమిషాలు ఓవెన్లో పెట్టి తీయండి. అంతే, చాక్లెట్ కేక్ రెడీ అని చెప్పారు. ఇంతేనా? వెరీ ఈజీ. యూట్యూబ్లో చెప్పిన ప్రకారమే పదార్థాలన్నీ కరెక్ట్గా కొలిచి బాగా మిక్స్ చేసి కేక్ ట్రేలో పోసి ఓవెన్లో పెట్టింది వాణి. 20 నిమిషాలు ఎప్పుడవుతుందా అని వాచ్ వైపు చూస్తూ ఉంది. వాణి, కేక్ రెడీ అయిందా? అయిపోయినట్లే అత్తయ్య, సరిగ్గా సమయానికి వచ్చారు, చూద్దాం రండి అని ఓవెన్లో నుండి కేక్ ట్రే బయటకు తీసింది వాణి. ఏంటే ఇది, పిండి పచ్చిగా అలాగే ఉందిగా. అయ్యో అవునత్తయ్య, కానీ నేను అన్నీ కరెక్ట్గానే చేశానే. 20 నిమిషాలు ఓవెన్లో పెట్టమన్నారు, 1 నిమిషం కూడా అటూ ఇటూ కాకుండా అంతే సమయం పెట్టాను అత్తయ్య. అయినా కేక్ అవ్వలేదేంటి అత్తయ్య? వస్తే తింగరదానా, అన్నీ కరెక్ట్గానే చేసావు కానీ ఓవెన్ ఆన్ చేయలేదు కదే. కానీ యూట్యూబ్లో ఆ విషయం చెప్పలేదు అత్తయ్య. నీ యూట్యూబ్ తెలివి తెల్లారినట్టే ఉంది కానీ అవతలికి వెళ్ళు, కేక్ నేను ప్రిపేర్ చేస్తా. సరే అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? ఇప్పటి వరకు చేసింది చాలు తల్లి, ఇంకేమీ చెయ్యొద్దు. దేంట్లో అయినా చెయ్యి పెట్టావంటే
చెయ్యి విరగ్గొడతా. చూస్తూ నిలబడు అంతే. సరే అత్తయ్య. ఇంతలో స్టవ్ మీద పాలు పొంగుతూ ఉన్నాయి. ఓసేయ్, పాలన్నీ పొంగిపోతున్నాయి. స్టవ్ ఆఫ్ చేయొచ్చు కదే. మీరే కదా అత్తయ్య చూస్తూ నిలబడమన్నారు. నా కర్మే, నా కర్మ. ఇక్కడి నుండి పో. అలాగే అత్తయ్య. ఇలా ఈ అత్తాకోడళ్ళ కథ కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.